వేదిక, 2 సింహాసనాలు. ఓ ఇక్కడే మా స్వామి కళ్యాణం జరుగుతుంది. దాని వెనకాతల ఉన్నటువంటి పెద్ద పొడుగైన అరుగు, ఇక్కడే కళ్యాణం దంపతులతో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది కూర్చుంటూ ఉంటారు. ఇవ్వవలసినటువంటి వస్త్రాలు ప్రసాదాలు తెచ్చి ఇక్కడే పెడతారు అని ఓసారి ఆ మంటపం వంక చూసి నమస్కరించి మళ్ళీ కుడి పక్కకి తిరిగాడు. ఎర్రటి పెద్ద గ్యాస్ గొట్టం ఒకటి ఎడం పక్కన వెళ్ళిపోతోంది. గోడ, దానికి యువతల వైపు ఇత్తడి కచ్చడం, పెద్ద తెడిక లాంటిది. చిన్నపిల్లలు తెలియక దాని బుడిపిల్లు ఇలా గిరగిరగిరగిర తిప్పుతున్నారు. ఆ గోడకి ఉన్న రాళ్ల మధ్యలో ఉన్నటువంటి ఎడుల్లో కొంతమంది అమాయకంగా వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ వ్యాపార సంస్థల విజిటింగ్ కార్డ్స్ దోపుతున్నారు. కొంతమంది కాశీతాళ్లు దోపుతున్నారు, కొంతమంది నాణేలు నొక్కుతున్నారు. అవి దాటుతూ కుడి కాలుకి ఈ చట్రం తగులుతుందో, ఎడంకాలుకి గ్యాస్ గొట్టం తగులుతుందో అని ఒబ్బిడిగా జాగ్రత్తగా నడుస్తూ అలా వెళ్ళాడు. కుడి పక్కకి తిరిగేటప్పటికి బ్రహ్మాండమైన ధ్వజస్తంభం. ఓసారి పివిఆర్కే ప్రసాద్ గారి జ్ఞాపకానికి వచ్చారు. దానికి కట్టినటువంటి దర్భలు, ఆ దర్భలతో ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభాన్ని దాటి ఒక్కసారి ఆ బలిహరణ మంటపం చూసి అక్కడ నమస్కారం పెట్టి ఎడం పక్కకి తిరిగి మెట్టు దాటి పెద్ద గడప దాటాడు. గోడ పక్కన ఎడం వైపు చిన్న కిటికీలా ఉండి అందులో ఈ మధ్యనే బయటపడినటువంటి విగ్రహాలు గాజు పీటికలో పెట్టబడి ఉన్నాయి. దాటి కొంచెం ముందుకెళ్ళాడు. దేవాలయానికి విమానానికి మధ్యలో చిన్న ఖాళీ. తెల్లవారుజామునేమో ఇలా తలపైకెత్తి చూస్తే ఇంకా సూర్యోదయం ఇవ్వలేదు, పైన చీకటిగా ఆకాశం. స్వామివారి విమానపు పచ్చటి కాంతి కొడుతోంది పైకి. ఇలా కిందకి దిగి కొద్దిగా ముందుకెళ్ళాడు. ఎడంవేపు వరదరాజస్వామి, ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగనాథస్వామి. దాటి కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగి ఆ తలుపులోంచి లోపలికెళ్ళాడు. వేలాడుతున్నటువంటి తెల్లటి పెద్ద దీపాల గుత్తులు, స్తంభాల మీద దశావతారాలు. అక్కడ స్వామివారి దేవాలయానికి అటూ ఇటూ ఉన్నటువంటి ద్వారపాలికలు, వాళ్ళ చేతులలో ఇలా పట్టుకున్నటువంటి దీపాలు. ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుడాళ్వార్. కొద్దిగా వెనక్కి చూస్తే రాజా తోడరమల్, మాతా మోహనాంగి, పితాబి. అక్కడ డప్పు ఒకటి పెట్టుకుని తెల్లవారుజామున దాన్ని డామ్ డామ్ కొడుతున్నటువంటి ఒక వ్యక్తి, కాగడాలు పెట్టుకుని సుప్రభాత సేవ చేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు. ఈ ఉత్సవాలు అవి రాబోయే బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరపాలని, ఎంత పెద్ద మీసాలున్నా కావలసినంత వినయంతో స్వామివారి దగ్గర కైంకర్యంలో మురిసిపోతూ నిలబడ్డ చైర్మన్ గారు, ఆయన పక్కన ఈవో గారు, ఎప్పుడు గుళ్ళో మురిసిపోతూ తిరిగే అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటుంటే చూసి ఓహో బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లు అవుతున్నాయనుకుని లోపలికి వెళ్ళి ఒక్కసారి అక్కడ ఇలా వేటమాలుగా ఉన్నటువంటి చెక్క మీద, దాని మీద ఎర్ర తివాచి వేసి ఉంటే ఎక్కాడు. ముందు నడుస్తున్న ఆయన పిల్లాన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని గోయిందా అంటున్నాడు. అయ్యా కనపడదు, కొంచెం పిల్లాన్ని దింపండి అన్నాడు. ఆయన సహృదయంతో పిల్లాన్ని దింపి ఎత్తి పట్టుకున్నాడు. ఇలా చూసేటప్పటికి ఆ పైనుంచి ముగ్ధమోహన స్వరూపం, ఆ పెద్ద కిరీటం, దాని మించి తోమాల, ఇంతంత ఊర్ధ్వపుండ్రాలు కనపడ్డాయి. పరమానందంతో 2 చేతులెత్తి గోవిందా గోవిందా అంటూ ముందుకెళ్ళాడు. ఒక్క కడుగు ముందుకేస్తుంటే అరుగుల మీద స్వాముల వారి మూర్తులు, అక్కడే ఉన్న ఆ మంచం, ఏకాంత శయనం చేసేటటువంటి ప్రదేశం, ఇవి దాటి కొంచెం ముందుకెళ్ళాడు. మొదటి గడప కులశేఖరాల్వార్ పడి దగ్గర నించున్నాడు. పద్మపీఠం, దాని మీద ఆయన పాదాలు, ఆ పాదాల మీద పెట్టబడినటువంటి బంగారు తొడుగులు, ఆ పాదాలు, ఎవరైనా పాదాలకి కింద మంజీరాలుంటాయి, పాదాలకి పెట్టిన మంజీరాలు కాకుండా మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఏటవాలుగా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అందెలు, వాటికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ పైన బలిష్టమైనటువంటి తొడలు, ఒంటి నిండా నగలు పెట్టుకున్న కారణం చేత పంచ పూర్తిగా కనపడకుండా అక్కడక్కడ కనపడుతుంది. తరిగొండ వెంగమాంబ గారు మహాతల్లి చెంచు నాటకం రాసింది. అందులో చెంచిత అమాయకంగా చెప్తుంది, అక్కడక్కడ బట్ట అతికించుకున్నాడు అంటుంది. పంచ కట్టుకున్నాడు, అందు గుడ్డ అంటించుకున్నాడు అంటుంది. ఎందుకంటే ఒంటి నిండా నగలం, అక్కడక్కడ పంచ కనపడుతూ ఉంటుంది. అలా అక్కడక్కడ కనపడుతున్న పంచ, పెద్ద అంచు, మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామాల మాడలు, ఇలా ముందుకొచ్చినటువంటి వక్షస్థలం, శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి పుష్పాల మాలలు, మొలకి పెట్టుకున్నటువంటి నాగాభరణం, ఆ పైన మహానుభావుడు ఈ చేత్తో పట్టుకున్నటువంటి చక్రం, ఈ చేత్తో పట్టుకున్నటువంటి శంఖం, ఇలా చూపిస్తున్నటువంటి వరదహస్తం, దాని నిండా వజ్రాల తాపడం, ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అన్నమయ్య పొంగిపోయినటువంటి ఆ చెయ్యి, ఆ కంఠం, దాని మీద త్రివళులు,
సున్నా చుట్టినట్టున్న చిరునవ్వు నవ్వుతున్నటువంటి ముద్దులొస్తున్నటువంటి చిన్న గుండ్రటి మూతి, దాని కింద గడ్డం మీద కర్పూరపు మచ్చ, సంపంగి మొగ్గల కొనతేరినటువంటి కోటేరు లాంటి ముక్కు, కళ్ళు ముక్కు కప్పుతూ పై వరకు పెట్టినటువంటి ఊర్ధ్వపుండ్రాలు, దాని మీద అంత పొడుగున వజ్రాలు తాపడం చేసినటువంటి కిరీటం, ఈ చేతి మించి అలా కిరీటం మించి ఇలా దిగినటువంటి పెద్ద తోమాల, ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి పరమ సంతోషాన్ని పొందాడు. అర్చకులు నీరాజనం పెద్ద గరిటె లాంటిది పట్టుకుని కింద నుంచి పైకి ఇలా తిప్పుతుంటే ఆ కర్పూర కాంతులలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి పరవశించిపోయాడు. ఆనందపడిపోయి ఆ మూర్తిని చూసి అక్కడి నుంచి బయలుదేరి, జీవితంలో ఎప్పుడూ ఇలా నడిచేవాడు వెనక్కి తిరిగి రావడం అలవాటైన వాళ్ళ ఇలాగే చూస్తూ కళ్ళప్పగించి గోవిందా గోవిందా అంటుంటే, అయ్యా వెనక చాలా మంది ఉన్నారు, నడవండి నడవండి అంటుంటే అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోలేక మళ్ళీ ఇలా ఓసారి తొంగి చూసి రాజద్వారం దగ్గర నమస్కారం పెట్టి ఇలా ముందుకెడితే కుడి చేతి పక్కన ఘంటామంటపం, అందులో గంటలు, ఆ గంటలు వాయించడానికి ఘంటాపాణి దాటి ముందుకెళ్ళి ఇలా కుడి చేతి వైపు చూస్తే ఉత్తర ద్వారం మీద పడుకున్నటువంటి శేషశైనమూర్తి, నాభికమలంలోంచి బ్రహ్మగారు. అది దాటి ముందుకెడితే కుడి పక్కన బంగారు బావి, అది దాటి మెట్లెక్కి ఎడం పక్కకి వెళ్ళేటప్పటికి మహాతల్లి వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు. అమ్మా, రాత్రి వెంకటేశ్వరుడు నీకు కాళ్ళు పట్టడానికి వచ్చినప్పుడు కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చి వెళ్ళాడని చెప్పమ్మా అని నేనంటే, ఓరి పిచ్చివాడా, నేను చెప్పడం ఏమిట్రా, నిన్నటి నుంచి వాడు చెప్తున్నాడు కోటేశ్వరరావు వస్తాడంటున్నాడు రా, ఇదిగో అప్పం పట్టుకెళ్ళాను, అమ్మవారు అప్పం ఇస్తే అప్పం పట్టుకుని ఇలా వచ్చి అరుగు మించి నడిచి వెనక్కి వెడుతుంటే బొమ్మలకు దసరాకి పెట్టినట్టుగా బోలెడన్ని వరస, అందులో ఇలా నోటికి చెయ్యడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ, సుగ్రీవుడు పెద్ద గరిటె లాంటి దాంతో తీర్థం చేతి నిండా పోస్తే కింద పడకుండా ఉత్తరీయం పెట్టుకుని 3 మాటలు పుచ్చుకుని నా తల పట్టేసేంత పెద్ద పాదుకలు వైష్ణవ అర్చక స్వాములు తల మీద పెడితే, అమ్మయ్య స్వామి పాదాల కిందున్నాను నాకు బెంగలేదని ఆయన పాదుకల కింద తలపెట్టి మురిసిపోయి కొంచెం ముందుకెళ్లి మెట్లు దిగి వెనక్కొచ్చి బావి దగ్గర నుంచి చూస్తే సింహం మీద కాలు మీద కాలేసి కూర్చున్నవాడిలా ఆ మహానుభావుడు విమానంలో వెంకటేశ్వర దర్శనం చేసి కొంచెం ముందుకొచ్చి ఆ అరుగు మీద చూసి ఇక్కడే వస్త్రాలంకార సేవ చేసుకునే అదృష్టం పొందిన వాళ్ళకి పట్టుబట్టలు ఇస్తారని అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడి పక్కకి తిరిగితే ఆ విమానం కనపడుతుంటే ఎడం పక్క అరుగు మీద గాజు అద్దాల వెనక తెల్లటి బట్టలు కట్టుకుని నోట్ల కట్టలు బంగారం వెండి లెక్క పెడుతుంటే నోరు తెరిచి ఒకసారి అలా చూసి, ఏమి ఐశ్వర్యవంతుడవయ్యా మహానుభావ అని మనసులో అనుకుని, ఇచ్చట కర్పూరము వెలిగించరాదు, కొబ్బరికాయలు కొట్టరాదు అని బలిహరణ మంటపం కింద వెనకాల గోడ మీద బోర్డు చూసి తెలియకి ఇక్కడ కర్పూరం వెలిగిస్తారలా ఉందనుకుని కొంచెం ముందుకెళ్ళి ఇలా తలెత్తి చూస్తే ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కథావృత్తాంతం అంతా బొమ్మలుగా చెక్కబడి గోడ మీద ఉంటే మన కంటెదురుగుండా ఉన్నది ఆ చెలికెత్తెలందరూ పద్మావతీదేవి చెలికెత్తెలు వెంకటేశ్వరుణ్ణి రాళ్లు పెట్టి కొడుతున్నప్పుడు గుర్రం మించి దిగుతున్న సన్నివేశం ఎదురుగుండా కనపడితే అక్కడ దాకా వెళ్ళి విమాన వెంకటేశ్వర దర్శనానికి ఈ మధ్య వెడల్పుగా కట్టిన మెట్లెక్కి విమాన వెంకటేశ్వరుడి వెంక చూస్తూ ఇలా కుడిపక్కకి తిరిగితే స్వామివారికి కావలసిన చందనం తీసే దొంగలు, చందనం తీసేవాళ్ళు వెనక వెంకటేశ్వరుడి మూర్తి గోడలో కనపడితే ఇలా తలపైకెత్తి చూస్తే లోపల ఉన్న మూర్తి విమానంలో ఉండి పక్కన తోక తలకి తగిలేటట్టు వెంకటేశ్వరుడు, ఆయనకి కుడి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పుకున్న గరుడాళ్వారిని చూసి 2 చేతులెచ్చి స్వామికి నమస్కరించి, విమాన వెంకటేశ్వర తొందరగా పునర్దర్శనాన్ని ఇప్పించమని కొంచెం దాటి ముందుకెడితే ఎవరో గుర్తుపట్టి ఒక్కసారి ఇలా రెండని లోపలికి తీసుకెళ్లి స్వామివారు కట్టి విప్పిన పట్టుబట్ట నెత్తి మీద పెడితే, అబ్బా అమ్మ విప్పినటువంటి చీరలతో కుట్టినటువంటి బొంత మీద పడుకున్నంత సంతోషంగా ఉందని మురిసిపోయి స్వామివారికి ఒళ్ళు తుడిచిన ప్లోత వస్త్రం ఇలా కళ్ళజోడు తీయండని ముఖం మీద పెడితే ఆ కర్పూర కాంతులకి ముఖమంతా ఒక చిన్న తిమ్మిరిక్కినంత సంతోషం కలిగితే ఏకాంత సేనంలో నైవేద్యం పెట్టిన జీడిపప్పు చేతిలో పెడితే భార్యకిచ్చి భద్రంగా పట్టుకో కొంగులోమనని అక్కడ స్వామివారు రాత్రి పడుకున్నటువంటి చిన్న మంచం, దానికి ఉన్నటువంటి కోళ్ల మీద గుండ్రటి కొక్కేలు, దానికి ఉన్న నవారు చూసి అక్షతలు తల మీద వేసి తీర్థం ఇస్తే తీర్థం పుచ్చుకుని, నన్ను అనుగ్రహించావయ్యా తండ్రి అని ఆ మెట్లు దిగి కొంచెం ముందుకొచ్చి అన్నమయ్య భాండాగారం వంక చూసి మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే భగవద్ రామానుజులు ద్వాదశోద్ధపుండ్రములు పెట్టుకుని కూర్చునుంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకాచార్యులు, పరమభక్తి తత్పరుడు, భక్తి మార్గాన్ని చెప్పిన వారిని రామానుజాచార్యుల వారికి నమస్కారం చేసి కొంచెం ముందుకెడితే
యోగ నరసింహ పెరుమాళ్ళని చెప్పి ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టుగా ఇలా 2 చేతులు పెట్టుకుంటే ఈ చేతుల చివర ఉండేటటువంటి నున్నని బొడిపిలు కూడా కనపడుతుంటే ఆ వేళ్ళు గోళ్ళు ఆయన దంస్ట్రలు కనపడుతుంటే ఆకుపచ్చటి పట్టుపంచ పెద్ద ఎర్రటి అంచు చూసి ఓ నమస్కారం చేసి కొంచెం ముందుకెళ్ళి ఇదే శంకుస్థాపన చేసిన స్తంభం అని చాలా మంది ప్రదక్షిణం చేస్తుంటే ఎందుకైనా మంచిదే అని మనము చేసి అక్కడి నుంచి ఇలా వెనక్కి తిరిగొచ్చి మెట్లు దిగుతుంటే కుడి చేతి పక్కన ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డుండి స్వామివారికి కర్పూర నామాల కోసం తీసేటటువంటి గరుకు పళ్ళె ఉంటే పరమభక్తులై అమాయకత్వంతో దాన్ని కూడా ఇలా ముట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుంటున్న భక్తుల్ని చూసి నవ్వుకుని కిందకి దిగి అలా ముందుకెడిట్లి మెట్లెక్కితే పెద్ద హుండీ కనపడితే జేబులోంచి తీయగలిగిన 1000 రూపాయల కట్ట తీసి అందులో వేసి మానసిక దరిద్రంలో కూడా దరిద్రమే 1000 రూపాయల కట్ట వేసి ముందుకెళ్ళి ప్రదక్షిణంగా తిరిగి మెట్లు దిగి ఇలా ఎడంపక్కకి చూస్తే గోడ మీద లక్ష్మీదేవి ఉంటే అక్కడికి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ ఎగిరెగిరి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే పొడుగ్గా పుట్టి పొడవైన చేతులున్నందుకు నా జన్మ సార్థక్యమని కించిత్ అతిశయంతో ఇలా 2 చేతులు ఎత్తి అమ్మవారి పాదాలు పట్టుకుంటే మిగిలిన వాళ్ళు ఆయనకి పాదాలు ఎత్తకుండా మనవలు ఎత్తకుండా అమ్మవారి పాదాలు అందాయని చూస్తుంటే మురిసిపోయే చల్లటి పాదాలు చేతులకి తగిలితే కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని యువతలకొచ్చి కుబేరస్థానమని ఆ మూల రావే అని భార్యని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని అక్కడ తడిగా ఉన్న చోట ఓసారి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఆ ఉత్తరీయం తీసి నడుముకి కట్టుకుని నేల మీద పడి నమస్కారం చేసి తొందరగా మళ్ళీ దర్శనమివ్వయా తండ్రి అని నమస్కరించి పైకి లేచి గుండెలు కంటుకున్నటువంటి ఆ నీరంతా తడి తుడుచుకుని కళ్ళజోడు పెట్టుకోవాలి కాబట్టి కనురెప్పలు కూడా ఉత్తరీయంతో తుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని ఆ తాడులో అటువైపు గోవిందా అంటూ పరిగెత్తుకెళ్ళిపోతున్న భక్తుల్ని చూసి ఇప్పుడే మేము అనుభవించాం, మీరు అనుభవిస్తున్నారు, అదృష్టవంతులం మనందరం అనుకుని ఇలా ఎడం పక్క నుంచి మళ్ళీ మెట్లెక్కి అవతల వైపుకి దిగి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే అవతల గంగాళాలు పెట్టుకుని ప్రసాదాలు ఇస్తుంటే ఎందుకైనా మంచిదని కొడుకుని అటు పంపించి భార్యని ఇటు పంపించి నేను ఇటు వెళ్ళి 3 వరసల్లోంచి అవతల వైపుకొచ్చి పూలబావి దగ్గర నిలబడి నీకేమిచ్చారంటే లడ్డిచ్చారంటే, నాకేమిచ్చారంటే చక్ర పొంగలు ఇచ్చారంటే, నీకేమిచ్చారంటే పులిహార ఇచ్చారంటే ముగ్గురం పంచుకు తిందామని చక్ర పొంగలు కూడా పెట్టంటే నాన్నగారంటే షుగర్ అంటారు కదా అంటే ఇక్కడ షుగర్ ఏంట్రా అని 3 చక్కగా జుర్రుకుని 4 ఇలా అది కూడా నాకేసి ఆ కింద పడేయకుండా ఆకు బుట్టలన్నీ తీసుకెళ్లి బుట్టలో పడేసి వంటశాలలోంచి వస్తున్న వాసన పీలుస్తూ నించుంటే ఎందుకలా చూడడం, కాసేపు అష్టదల పాదపద్మరాధనానికి వచ్చినప్పుడు మనకి లడ్లు వడలు ఇస్తారు లేండని భార్య అంటే సంతోషంగా వెళ్ళి అక్కడ ఉన్న పంపు నొక్కి దాని కింద చేయి పెట్టి కడుక్కుని తీయటి నీళ్లు కాసిని తాగి ముందుకొస్తే కాగడాలు స్వామివారి ఊరేగింపులో వెళ్ళినవి తీసుకొచ్చి అక్కడ పెట్టి నీటి గొట్టాలతో కడుగుతుంటే నీరు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటే గట్టిగా పట్టుకోవేవో అని భార్య చెయ్యి పట్టుకుని కొంచెం మెట్లు దిగి ఇలా మళ్ళీ ఎడం పక్కకి తిరిగి పైకి చూస్తే స్వామివారికి తగిలిన గుణపం కనపడి మళ్ళీ ఇలా చూసి ఓసారి లోపలకు కనపడుతుందేమో అని తాపత్రయపడితే ధ్వజస్తంభం అడ్డొస్తే స్వామి మళ్ళీ తొందరగా పిలిపించుకోవయ్యా అని ఆనందంగా వెళ్ళి పెద్ద గడప దాటి బయటికి వెళ్ళి స్వర్ణరథం పూర్వం ఉన్నటువంటి మందిరం దగ్గర దించుని కొడుకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్తో ప్రసాదం పట్టుకొస్తే వేడిగా అప్పుడే కట్టిన ప్రసాదం ఏమో ముక్క విరిచి కళ్ళకద్దుకుని ఇప్పుడైతే మళ్ళీ తినడానికి షుగర్ అడ్డు రాదని గభాల నోట్లో వేసుకు తింటుంటే ఎవరో వచ్చి అయ్యా కొద్దిగా ప్రసాదం పెట్టండి అంటే సంతోషంగా ఆయనకు ముక్క పెట్టి ఆనందంతో ఆనందనిలయం విమానం వంక తిరిగి నమస్కారం చేస్తుంటే పెద్ద పెద్ద నిచ్చెనల్లాంటి షెడ్ల మీద సెక్యూరిటీ వాళ్ళు నిలబడి తుపాకులు పట్టుకుంటే నా దేశంలో తండ్రి దేవాలయంలోకి వెళ్ళడానికి ఇలాంటి వ్యవస్థ లేని రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని నమస్కారం చేసి ఆనందపడిపోతుంటే భార్య వచ్చి ఏమండి ఇదిగో పళ్ళరసం తీసుకొచ్చానంటే మళ్ళీ అప్పుడు బహిర్ముఖుడై ఓహో ఆఫీస్ నుంచి వచ్చి పళ్ళరసం కోసమని ఇక్కడ పడుకున్నాను సహస్రదీపాలంకార సేవ గుర్తొచ్చి ఆనందనిలయం వెంకటేశ్వరుడు గుర్తొచ్చాడని మురిసిపోతే కేవలం అలా స్మరించినంత మాత్రం చేత స్మరణాత్ సర్వపాపఘ్నం స్మరిస్తే గోవిందా అని పిలిస్తే చాలు. అందుకే మహానుభావుణ్ణి వెంకటేశ్వర అని పిలవరు, కొండెక్కుతూ గోవిందా అంటారు. ఎందుకని అంత పెద్ద వాన పడిపోతే ఆ రోజున ఇంద్రుడి వల్ల నీవు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి అని గోపాల బాలురు గోపకాంతలు అడిగితే వాళ్ళని రక్షించడానికి
బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానమ్మహాశైలం మున్వలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీల భృత్యుడు దుశ్శిలాచకిత గోపీ గోపంక్తికిన్. వాళ్ళని రక్షించడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ఇలా కుడి చేతి వేలు మీద పట్టుకుని హరిదొద్దండముగామ గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ వరగంజారెడు తోజబంతువులు గోపాలంగనాపాంగహాసరుతుల్ రత్న జయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్య తద్గిరిభిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆయన చెయ్యే ఆ గొడుక్కి కర్ర, ఆ పైనుంచి పడుతున్నటువంటి వాన ముత్యాల జాలు, గోపకాంతల కళ్ళల్లోంచి వస్తున్నటువంటి కాంతి ఎలా ఉందంటే అదంతా ఉద్దీపింపచేస్తోంది. చూపుల చేత 7 రాత్రులు 7 పగళ్లు పోషించాడు. లోపలికొస్తే పిల్లాడు కొండలేస్తే ఎక్కడ చచ్చిపోతామో అని నమ్మకుండా బయట నించున్న వాళ్ళని బతిమాలుకున్నాడు ఆ రోజున. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింప్రగాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలంబో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బధులారనిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. నన్ను నమ్మండి, ఈ కొండ పడదు, రెండని బతిమాలి పిలిచి రక్షించాడు. అలా రక్షించాడు కాబట్టి గోవిందా అన్న నామాన్ని పొందాడు. గోవిందా గోవిందా, ఎక్కడ చూసినా గోవిందా. ఆఖరికి తలుపు తీయకపోతే కంపార్ట్మెంట్లో కోపంతో గోవిందా 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 గోవిందా. తలుపు తీయడానికి తాళాలు పట్టుకొస్తే సంతోషం గోవిందా గోవిందా. తలుపు తీస్తే గోవిందా 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 పరుగులు. అసలు ఏం మాట్లాడాలన్నా ఆ గోవింద నామంలో ఉన్నటువంటి వ్యగ్రతని బట్టి, శాంతాన్ని బట్టి వాడి కోరిక అర్థం అవుతుంది తప్ప గోవిందా తప్ప ఇంకోటి ఉండదు. కొండ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అలా ఆ గోవిందనామాన్ని సంపాదించుకున్నటువంటి ఆ 7 కొండల వెంకటేశ్వరుడు కలియుగంలో కలిపురుషుడి నుంచి మన్ని రక్షించడానికి వచ్చి ఆ పర్వతం మీద నిలబడి ఉన్నాడు. అటువంటి మహానుభావుడి నామం చెప్పిన, ఆ గోవిందనామం పలికిన, మానసికంగా దర్శించిన, ఒక్కసారి స్మరించిన సమస్త పాపములు పోతాయి. వజ్రకవచం కట్టుకున్నట్టే. ఇక కలిపురుషుడు దగ్గరికి లాలేడు. మిమ్మల్ని అందరినీ ₹1 ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చెన్నై నుంచి వెంకటాచలం తీసుకొచ్చారు. కాబట్టి ఇవాల్టి రోజున అందున స్థిరవారం, ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి పట్ల ఉత్సవాలు జరిగేటటువంటి పవిత్ర కాలం. కలియుగంలో కలిపురుషుణ్ణి రక్షించడానికి వచ్చి కూర్చున్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క నామ స్మరణతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. మీరు నాకు ఏది ఇవ్వక్కర్లేదు. నేను పరమ సంతోషం పొందాలంటే ఒక్క 3 మార్లు నా స్వామి విని మురిసిపోయేటట్టుగా అందరం గోవిందనామం చెప్తాం. నేనంటాను, మీరు అనండి. ఏమీ చేత కాని నేనే మైక్లో ఇంత అరుస్తున్నాను, ఇంత ప్రాజ్ఞులు మీరెందుకు అనలేరు? గట్టిగా అనండి, గోవిందా గోవిందా గోవిందా. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.